ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకి రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల ప్రజలు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని మరి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? రాములు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంది. గ్రామం మండలం? గ్రామం ఒడ్డపల్లి, మండలం నాంపల్లి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పాలన అంటే ఇక అంత వేస్తలేడు కదా, మరి వేస్తే మంచిగానే ఉంటుంది కానీ వేస్తలేడు. ఇప్పటివరకు ఇక గదే నడుస్తుంది. ఏముంది ఆయన నడిప గదే నడుస్తుంది. వేసిన వాళ్ళకి వేసిరే, వేయని వాళ్ళకి వేయలేదు. ఉచిత విద్యుత్ అందుతుందా 200 యూనిట్ల వరకు? నాకు లేదు. గ్యాస్ కార్డు ఇచ్చిండు కానీ అది పడతలేవుగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక అదటినే ఉంది, ఇదటినే ఉంది. ఎవరైనా నాకు అండ్ల కాలే, ఇండ్ల కాలే. రుణమాఫీ ఎప్పుడు పడలేదు మీకు? రైతు బంధు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయనది కూడా ఒకసారి గెలిచినప్పుడు వచ్చినాయి, మళ్ళీ తేప రాలేదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కసారి వేసి ఇంకోసారి రాలేదు. వచ్చినప్పుడు వేసా కదా ఆయన, ఎకానమీ రాలే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? సత్యావతి. ఏం చేశారమ్మా? చేనేత, పట్టు చేనేత. గ్రామం మండలం? సండూరు గ్రామం, నల్గొండ జిల్లాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా బాగుంది ఆయన వచ్చినాక. అన్ని అనుకునే జరుపుతున్నాడు. మాకు చేనేత అవసరానికి కూడా బాగానే కల్పిస్తున్నాడు. మగ్గాల గిట కూడా మగ్గాలకు కూడా కావాలంటే దానికి లోన్లు ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. ఇక అంటే మరి మా పేదలకు కదా, ఇక ఏదన్నా కావాలంటే కూడా చేస్తున్నాడు బాగానే. ఇప్పుడు ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అన్నారండి, ఇంకా మీరు రాలేదు, వస్తే మరి చెప్పలేము. వస్తే మంచిదే అన్నాడు, అన్నదే చేస్తున్నాడు ఆయన. అనుకున్నది ఏది అనుకుంటే అది చేస్తున్నాడు. సన్నబియ్యం ఇస్తా అన్నాడు, ఇస్తే ఇంకా మంచిదే, మాకు కూడా మంచిగా చేసినట్టేగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? లేదండి, ఆయన అనుకున్నాడు కానీ చేస్తాం అన్నాడు కానీ ఏం చేయలేదు. ఇప్పుడు ఈయన చేసిన కానీ ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది. ఈయన బాగానే అనుకున్నది అనుకున్నాడు, చేస్తున్నాడు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? కే లక్ష్మి. ఏం చేస్తారమ్మా? మొగ్గనేస్తామండి, చేనేత. గ్రామం మండలం? చండూరు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి ఇటలాంగ్లో 6,000 ఇస్తా అన్నారు, మాకు మా ముసలోళ్ళకి 4,000 ఇస్తా అన్నారు. ఏది లేదు. పింఛని ఇస్తోళ్ళు వాళ్ళు 150 వాళ్ళు తీసుకుంటారు. పోయిన నెలది ఈ నెలలు ఇచ్చిర్రు. పింఛని వెనక పడే ఉంది. మరి బీబీట్ల బియ్యం ఇస్తారంటే ఇస్తే మంచిదే ఉంటుంది. మరి బస్సులు టైంకి ఉంటలేవు. ఆరోగ్యాలకు నిన్న కన్నా ఆపరేషన్ కానీ రమ్మన్నారు, లేట్ అయ్యిందని బస్సు రాలేదు, లేట్ అయ్యిందని మళ్ళీ రేపు రానంట. కరెంటు వస్తుంది, గ్యాస్ వస్తుంది. గ్యాస్ వస్తుంది, మంచిగానే ఉంది. కానీ మరి ఇక కేసీఆర్ అట్లా చేసిండు, ఈయనకేస్తానన్న మంచి చేస్తాడో అనుకుంటే ఈయన కూడా వెనకబడుతున్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన అంతా జర లాస్ చేసిండు సార్, అంతా సారు మంచిగానే ఉండదు జర. కానీ ఈయన వస్తే ఇంకా మంచిగా ఉంటుందో, ఆయన అప్పులు చేసిండని మేము ఈయన మంచిగా చేస్తాడు అంటే ఈయన కూడా అట్లా వెనకబడిపోతుంది. పోయిన నెలలు ఇచ్చే పింఛని ఈ నెలలు ఇచ్చిండు, మరి ఎప్పుడే ఏం చేస్తాడు? అవి ఇస్తా అంటుండు, ఇంకేమి ఇస్తలేదు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మీ పేరమ్మా? ప్రభావతి. ఏం చేస్తారమ్మా? నేను మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి. గ్రామం మండలం? నల్గొండ టౌన్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం రేవంత్ రెడ్డి పాలనపై నాకున్న అభిప్రాయం ఏంటంటే, పెట్టిన గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది నాకున్న అభిప్రాయం. తను ఒకటే గ్యారంటీ అమలు చేశారు, మిగతా అన్నీ డ్యూనే ఉన్నాయి. పెన్షన్ కానీ, తర్వాత రుణమాఫీ అన్నాడు, 1,00,000 రూపాయల వరకే రుణమాఫీ చేశారు. 2 లక్షల వాళ్ళు అట్లనే ఉన్నారు. తర్వాత పెన్షన్ 4,000 ఇస్తా అన్నారు, ఇవ్వట్లేరు. 6,000 వికలాంగులకు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేరు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ఇప్పటివరకు మీకైతే ఈ కరెంట్ కానీ బస్సు కానీ 2 ఉచితంగా వస్తుంది? అంతే, 2 మాత్రమే ఉచితమైంది. ఆ బస్సు కూడా పెంచాలి సంఖ్య. చాలా మంది అసలు నిలబడే పరిస్థితి, గర్భిణీ స్త్రీలకు సీట్లు దొరకని పరిస్థితి. సంఖ్య పెరిగితే ఉంటుంది. అది 2,500 ఇస్తా అన్నారు, ఇంటికి ఇస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉగాది నుంచి సన్నబియ్యం ఇస్తా అంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సన్నబియ్యం ఇస్తే అందరం స్వాగతిస్తాం, కానీ అది దీర్ఘకాలికంగా ఉండాలి. ఏదో ఎన్నికల ముందల వాగ్దానాలు చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత చేయడం కాదు. సన్నబియ్యం అనేది ఇస్తే మంచిగానే ఉంటుంది అనేది మేము నాకున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారి పాలన ప్రజలే తీర్పు చెప్పిండ్రు కదా, కొంతవరకు మంచి చేసిండ్రు. ఆయన కూడా చేయలేదన్న ఉద్దేశంతో ఇంకా ఈ గవర్నమెంట్ వస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నారు. ఇప్పుడు గ్రామాలలో పోతే అదే గవర్నమెంట్ బాగుండే కదా దీనికంటే అనే కాడికి వచ్చారు ప్రజలు. అందరూ కూడా అంటున్నారు, రైతులు కావచ్చు, తర్వాత సామాన్యమైన ప్రజలు కావచ్చు, అందరూ కూడా కళ్యాణ లక్ష్మి అది పోయింది.
కేసీఆర్ కిట్టు పోయింది, తర్వాత పెండింగ్లో ఉన్న బిల్లులు రావట్లేవు, అన్ని బిల్లులు ఆగిపోయినాయి. ప్రజలు మహిళలు కనుక మొత్తం ఆర్థిక సంక్షేమంలో ఉన్నారు. సరైన తిండి తినలేని పరిస్థితి, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, తిండి తినని పరిస్థితి, పిల్లల ఫీజులు కట్టని పరిస్థితి. ఇలా సమభావన సంఘాలలో 2 లక్షలు పెట్టుకొని ఇస్తున్నారు, బ్యాంకులలో వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నారు, అసలు వడ్డీతోటి కట్టుకుంటున్నారు బ్యాంకులలో. మరి ఇవన్నీ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే కదా. ఇలా ఉపాధి హామీ పనికి పోతే 60 రూపాయలు 70 రూపాయలు మాత్రమే పడుతున్నాయి. 200 300 రూపాయలు 600 ఇవ్వాలి కూలీ, ఇస్తే సరిపోతుంది, అది కూడా లేదు. ఇవన్నీ మామూలుగా ఏదో తాత్కాలికంగా ఇంప్లిమెంట్ అని చెప్పేసి ఎన్నికల ముందర చెప్తారు తప్ప తర్వాత ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. 1 2 నామమాత్రం చేసి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ప్రజలు తీర్పు చెప్తారు ఎన్నికలు రాగానే, అదే వాళ్ళకి శాస్త్రం. థ్యాంక్స్ అమ్మ.